హలో! హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఆహా అద్భుతం వంటలు. అక్క వాళ్ళ ఊరెళ్ళాము సంక్రాంతి సెలవులకి. పండగ అక్కడే జరుపుకున్నాము అని అన్ని వీడియోలు కూడా నేను మీతో షేర్ చేశాను. భోగి మంట కానివ్వండి, కోడి పందాలు, ఇంకా అక్కడ కోడి కూర అవన్నీ కూడా వీడియోలు మీరు చూసే ఉన్నారు కదా! ఈరోజు పేరుకు తగ్గట్టుగానే ఆహా అద్భుతం వంటలు అనిపించే విధంగా పసందైన వంటకాలతో నోరూరించి రుచులతో మళ్ళీ మీ ముందుకొచ్చేసాను. ఇంకెందుకు ఆలస్యం వీడియోనైతే చూసేయండి మరి. అక్క సంక్రాంతి రోజున సంక్రాంతి రోజనమాట పిండి రుబ్బుతోంది. దేనికి అంటే గారెల కోసం. పొట్టు మినపప్పు పొట్టు కొంచెం అట్లా ఉంచేసి రుబ్బేస్తోంది. గ్రైండర్‌లో వేసేసింది. గారెలు, గారెలు కూడా రెడీ అయిపోతున్నాయన్నమాట. చూసారా? సంక్రాంతి పండగ అంటే ప్రతిరోజు ఇంట్లో కోడి కూర ఉంటుంది. ఎందుకంటే కోడి పందాలు కాబట్టి. ఇక గోదావరి జిల్లాల్లో అసలు మామూలుగా ఉండదనమాట. కోడి పందాలతో ప్రతిరోజు కోడి కూర, కోడి కూరలోకి ఇలా గారెలు సూపర్ కాంబినేషన్ అనమాట. చాలా అంటే చాలా బావుంటుంది. గారెలు చూడండి అమ్మ గారెలేస్తుందనమాట. చక్కగా చేయి తడుపుకొని, పిండి తీసుకొని రౌండ్‌గా చేసుకొని చేతిలో అట్లాగా అనుకుని చక్కగా హోల్ పెట్టి ఆ విధంగా ఏస్తుంది. మేమైతే గారెలు అంటాము. సిటీస్‌లో వడలు అంటారు వీటిని. చూసారా ఎలా ఉన్నాయో? చాలా మెత్తగా ఉన్నాయి. గారెలు అయిపోయినియి ఇంకా. ఇప్పుడొచ్చేసి బెల్లం ఎందుకు అంటే గనక అరిసెలు చేయడం కోసం. అరిసెలకి పాకం పట్టాలి గాబట్టి అది కొడుతున్నారు. ఈ కొబ్బరి ఏంటంటే కొబ్బరి బూరెలు చేస్తారనమాట. కొబ్బరి కూరు తీయడానికి కొబ్బరికాయలు కూడా ఇవి కూడా రెడీ చేసి పెట్టుకుంటున్నారు. పాకం పట్టేశారు, పిండి కలిపేశారు అరిసెలకి. అరిసెలకి దీన్ని చలిమిడి అంటామనమాట. ఈ చలిమిడితో దీన్ని ముద్దలు చేసుకొని అరిసెల్లో ఒత్తేసుకొని చూసారా? అలా ఒత్తితే ఆయిలంతా బయటకొచ్చేస్తుందనమాట. ఇట్లా పిండిని ముద్దలా చేసుకొని ఇలా ఒత్తుకొని అలా ఆయిల్‌లో వేసుకోవడం. ఇవే అరిసెలు. సంక్రాంతి అంటేనే అరిసెలు. ప్రతి ఇంట్లో అరిసెలు కామన్ అనమాట. పిండి వంటకం. చాలా అంటే అసలు చాలా బావుంటాయి. కాకపోతే పని గూడా అంతే కష్టంగా ఉంటుందండి. ఒక్కరోజు కష్టపడ్డాము అంటే ఒక 15, 20 రోజులు చక్కగా తినొచ్చనమాట. ఒకరోజు కష్టపడితే. పిండి వంటలు చేసుకుంటాము అనే గానీ దాని వెనక కష్టం కూడా చాలా ఉంటుందిలెండి. మామూలుగా ఉండదు. అరిసెలయితే తయారైపోయినాయి చూసారా? ఈ పాకం దేనికంటే ఇందాకడ కొబ్బరికాయలు కొడుతున్నారు కదా! కొబ్బరి బూరెలు చేయడానికనమాట. పాకం ఉడకబెడుతున్నారు. పాకం రావాలి. పాకం చూస్తున్నారనమాట. ఇంకాస్త ఉడకాలంట. ఉడకబెడుతున్నారు. కొబ్బరి బూరెలు. అరిసెలు ఇష్టం లేని వాళ్ళు కొబ్బరి బూరెలు తింటారు ఇష్టంగా. కొబ్బరి బూరెలు తినని వాళ్ళు అరిసెలు తింటారు ఇష్టంగా. ఇంచుమించు 2 ఒకటే చలిమిడితో చేస్తారు. ఒకటే టేస్ట్ ఒకటే విధంగా ఉంటుంది. సో, పాకమైతే రెడీ అయిపోయింది. సో, కట్టెల పొయ్యి మీద అన్ని రకాల పిండి వంటలనమాట. పాకం రెడీ అయిపోయింది. ఇక పిండి పోస్తున్నారు దానిలోకి. అది జారుగా ఉంటుంది కదా! అది గట్టిగా అయ్యేంత వరకు కూడా పిండి పడుతూనే ఉంటదనమాట. ఎన్ని చేతులు పడ్డాయో చూసారా? మరి పెద్ద పిండి వంటకం అంటే ఆ మాత్రం ఉండాలి కదా! చూడండి. అసలు పండగలు అంటే పిండి వంటలు, పిండి వంటలు అంటే కష్టాలు మామూలుగా ఉండవు లేడీస్‌కైతే. తినేటప్పుడు ఏమనిపించదో, చేసేటప్పుడు మామూలు కష్టం గాదు. ఎవరికైనా వీకెండ్స్, హాలిడేస్, పండగలకి హాలిడేస్ ఉంటాయి. కానీ ఇంట్లో లేడీస్‌కి మాత్రం హాలిడేస్ అంటేనే డబుల్ వర్క్ ఉంటుంది. వాళ్ళైతే అది పని చేస్తున్నారు. 4 అయిపోయింది టైము. బయట అటుకులు ఆరపోసారనమాట. అటుకులు ఆడిచ్చారు నా కోసం. పిల్లలకి పెట్టడానికని మా అక్క అటుకులు ఆడించింది. అటుకులు చూసి రమ్మన్నారనమాట. ఇలా వచ్చి మీకు కూడా చూపిస్తున్నాను అటుకుల్ని. చూసారా? ఇవి రైస్ ఓట్స్ అనొచ్చు కదా వీటిని. మన ఆహ్, మన జీవితంలో, జీవనాహారంలో వీటిని అటుకుల్ని కూడా ప్రతిరోజు ఒక ఆహార పదార్థంగా తీసుకుంటే చాలా మంచిదనమాట. చెడు కొలెస్ట్రాల్‌ని చేరనివ్వదు బాడీలోకి అటుకులు. వేడి చేస్తాయి. వేడి వల్ల కొవ్వు పట్టకుండా ఉంటుందనమాట. మనం ఎప్పుడైనా మదర్స్ లేవలేక ఏదైనా నీరసంగా ఉండి పిల్లలకి టైంకి ఫుడ్ పెట్టలేకపోయినా అదే టిఫిన్ అట్లాంటివి కూడా చేసి పెట్టలేనప్పుడు బ్రెడ్ గానీ, లేకపోతే బయట ఆహార పదార్థాల మీద ఆధారపడిపోతారు కదా! అలా కాకుండా అలాంటి ప్లేసెస్‌లో ఈ అటుకుల్ని ఏ విధంగా అయినా తయారు చేసి వాళ్ళకి టిఫిన్‌లా పెడితే కనుక మంచి ప్రయోజనం ఉంటుందనమాట. మా అక్క నా కోసం అందుకే ఆడిచ్చింది. ఎప్పుడైనా నేను లేవలేనప్పుడు పొద్దున్నే టిఫిన్ చేసి పెట్టలేనప్పుడు పాలలో ఈ అటుకులు వేసేసి పిల్లలకి ఇచ్చామంటే మంచిగా పౌష్టికాహారం అందించినట్టే పిల్లలకి. ఇక
సాయంత్రం అయిపోయింది. పాలు కూడా తెచ్చిచ్చేసారనమాట. మేమున్నాం కదా అని చెప్పి అక్క పాలు తీసుకుంది. ఈ పాలతో పాలు కాగబెట్టడం, తోడుపెట్టడం అవి కూడా వీడియో కూడా చూపించాను కదా మీకు. చూసారు కదా! ఇలాననమాట డైలీ ఇలా తెప్పిచ్చేది పాలు. సో, పాలొచ్చేసాయి. పాలు కూడా తీసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసి మళ్ళీ వీళ్ళ దగ్గరకు వచ్చేసాననమాట నేను. కొబ్బరి బూరెలు ఇందాకడ చూపించానుగా చలివిడి కలిపేశారు. ఇక బూరెలు చేసేస్తున్నారనమాట. చూడండి కలర్ చూసారా? బూరెల కలరు. మామూలుగా ఆంధ్రాలో అయితే వీటిని కొబ్బరి బూరెలు అంటారు. మరి ఇంకా వేరే ప్లేసెస్‌లో ఏమని పిలుస్తారా అనేది నాకు తెలీదు. కలర్ కలర్ ఎలా ఉందో కలర్‌కి తగ్గట్టుగానే టేస్ట్ కూడా ఉందండి. అద్భుతం అని చెప్పాలసలు. ఎప్పుడూ ఈ టేస్ట్ రాలేదు. ఈసారి మంచి టేస్ట్ వచ్చాయి. మంచి కలర్ కూడా వచ్చాయన్నమాట. సో, ఈ చలిమిడిని కూడా చక్కగా అట్లా ముద్దలాగా చేసుకొని, అరిసెనైతే బాగా పలచగా ఒత్తుతారు. దీన్ని పలచగా కాదు. జస్ట్ ఇట్లా కొంచెం ఇలా అనేసి అలా వేసేస్తారు. అవి బూరెలంటారనమాట వాటిని. సంక్రాంతికి పిండి వంటలు చక్కగా చేసుకున్నాము. సంక్రాంతి అయిపోయింది ఇప్పుడు. ఇప్పుడు వీడియో పెట్టాననమాట. దాదాపు 15, 20 రోజులు అయిపోయినట్టుంది. 15 రోజులు అయిపోయింది. 20 రోజులు కాదులెండి. సో, ఇప్పుడు పెట్టాను. ఇప్పటివరకు ఇంకా తింటున్నామనమాట ఇంట్లో ఈ అరిసెలు. ఈ జంతికలు ఇవన్నీ గూడా. సో, అదన్నమాట విషయం అయితే. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే గనుక లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. ఆహా! అద్భుతం వంటలు మాత్రమే కాదు అంతకు మించి.